సో హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. వార్ యూ హాల్ 11 తేదీ 12 నెల 2025. మా మండలంలో, మా ఊర్లో రేపు మార్నింగ్ ఓటింగ్ స్టార్ట్. సో మా గ్రామ ప్రజలందరూ వేసే ఓటు ఆ గ్రామానికి ఒక 5 సంవత్సరాల సర్పంచ్ అభ్యర్థిని నియమిస్తారు. ఎటువంటి వ్యక్తిని నియమిస్తారు అనేది మెజారిటీ ప్రజలైన ఓటర్లు. అక్కడ సర్పంచ్ అభ్యర్థులు ఒక 3, వార్డ్ నెంబర్లు కొంతమంది ఉండొచ్చు. సో ఇక్కడ మెజారిటీ వచ్చేసి ప్రజలు, ఆ గ్రామ ప్రజలు. సో ప్రజలారా, ఓటర్లారా, మీ ఆలోచన విధానమే, మీరు వేసే ఓటే మన గ్రామానికి ఒక 5 సంవత్సరాల నాయకుడిని, సేవకుడిని నియమిస్తుంది. కాబట్టి దయచేసి మీ ఓటును మధ్యాహ్నికో లేక కాస్తంత డబ్బులకు మళ్ళీ పెట్టకండి. ఇప్పుడు కదా మొత్తం మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, వయసులో పెద్ద ఆవిడ సరిగ్గా నిలవడానికి రాదు కానీ వంగి మరి కాస్త నొప్పుతుంది. సో నేను మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ దయచేసి ఈసారైనా సరైన వ్యక్తిని ఓటేసి గెలిపించండి. ఇంకా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీకు తెలుసు కాబట్టి, ఈ ప్రభుత్వంలో నేను పార్టీని చూడట్లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయనకు అభివృద్ధిపై చాలా అవగాహన ఉంది. మంచి ఆలోచన పరుడు, మంచి మాటకారి. కాబట్టి మన గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాడు. ఇంకా చాలా నిధులు ఇస్తాడు. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. సో మీ ఓటు ఎవరికి ఇస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఇది ఒక 6 నెలల సంవత్సరంది కాదు, దాదాపు 5 సంవత్సరాల కాల వ్యవధి. కాబట్టి జాగ్రత్తగా చూసి వేయండి. వాడు మంచి వ్యక్తి, వీడు మంచి వ్యక్తి అని వీళ్ళకి ఓట్లేసి ఓట్లని చీల్చకండి. ఎవరైనా ఒక సరైన వ్యక్తికి వేసి గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుందాం.